మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా బెల్లంపల్లి పట్టణ 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో భారీ అనుచరగణంతో తరలివచ్చిన ఆమె ఎన్నికల అధికారికి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్వేతా శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, పట్టణంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల కోసం మొత్తంగా 350 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే 34 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారాలండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాల్లో భాగంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఫ్రీ బస్ సౌకర్యం కానివ్వండి, ఎంతో మంది లబ్ధిదారులు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సొంత ఇంటి కల నెరవేరే విధంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన బెల్లంపల్లి పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి సారథ్యంలో బెల్లంపల్లి పట్టణం ఎంతో ముందంజలో ఉందనేది మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొన్న 10 రోజుల క్రితము ఏదైతే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏదంటే అది మన శాంతిగని మైన్ ఆ ఏరియా మొత్తం డెవలప్మెంట్ లేక ఎన్నో రోజుల నుంచి అది వెనుకబడడం జరిగింది. కానీ గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ చెప్పిన మాట 1.5 సంవత్సర కాల వ్యవధిలోనే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని కంప్లీట్ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేత దాన్ని ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. కావున ప్రతి ఒక్కరం గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు విస్తరణ లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు విస్తరణలో ఎన్నో వందల మంది బాధపడుతుండొచ్చు, కానీ వందల మంది కాకుండా కొన్ని వేల మంది సంతోషంగా ఉన్న దాని విషయంలో. ఎందుకంటే రోడ్డు విస్తరణ లేక ట్రాఫిక్ ఇబ్బందులు ఎంతో మంది పడుతున్నారు. కాబట్టి ఈ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్డు విస్తరణ, రోడ్డు వైండింగ్ కూడా కేవలం మన గడ్డం వినోద్ సార్ గారి సాధ్యంలో జరుగుతున్నందుకు మనందరం సంతోషంగా భావించుకోవాలి. అదేవిధంగా ఇందులో సొంత ఇంటి కల నెరవేరే విధంగా కూడా 34 వార్డులలో దర్దాపుగా ప్రతి వాడికి 20 నుంచి 30 ఇందిరమ్మ ఇండ్లు మనం ఆల్రెడీ ఇచ్చేసుకున్నాము. వాళ్ళు కడుతున్నారు. అది మొత్తం స్లాబ్ లెవెల్ కూడా వచ్చేసింది. అందులో కొంతమంది నిరుపేదలకు ఇంకా ఎవరికైనా రాని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారికి కూడా రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా వారికి కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కూడా వచ్చినాయి అనుకుంటున్నాను నేను. ప్రతి ఒక్కరికి వచ్చినాయండి. అదేవిధంగా ఈరోజు నేను 11వ వార్డు నుంచి నామినేషన్ వేస్తున్నాను. ఇందాక వేశానండి. నేను నా వార్డులో దర్దాపు 2.5 కోట్ల రూపాయలతో నేను డెవలప్మెంట్ చేసుకున్నాను. నా వార్డులో ఏ సమస్య ఉన్నా, మురికి కాలువలు కానివ్వండి, లైట్లు లేకున్న సమస్యలు కానివ్వండి, ప్రతి ఒక్కటి నేను 5 సంవత్సరాలు ప్రతి ఒక్కటి కంప్లీట్ చేశాను. రానున్న రోజుల్లో కూడా 11వ వార్డు అక్క చెల్లెలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.